దానికోసం ఒకసారి 15 సంవత్సరాల కింద ఇక్కడికి అయ్యవారి దగ్గరికి రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే మరి ఈ గుడిని డెవలప్ చేయాలంటే ఎండోమెంట్కి వెళ్ళి చేయొచ్చు. ఒకటి మన కనకన్న గారు చెప్పిండు, మన అడ్వకేట్ గారికి కూడా తెలుసు కాబట్టి. మరి ముఖ్యంగా ఏంటంటే మన ఎమ్మెల్సీ గారు ఉన్నారు, మల్లేష్ అన్న గారు కూడా ఫండ్స్ పెడితే మన కాంపౌండ్ వాళ్ళు పెట్టుకునే అవకాశాలు ఉంటాయి. ఒక 50 లక్షల వరకు ఇవ్వచ్చు. అట్లే మన ఎమ్మెల్యే గారు లోకల్ ఎమ్మెల్యే మన వాళ్ళే కాబట్టి ముఖ్యంగా మనం అంటే వెనుకబడిపోవడానికి కారణం ఏంటంటే టీఎన్జే పీరియడ్లో 8 మంది ఎమ్మెల్యేలు కుర్మలు ఉండదు. మరి 8 మంది ఉన్నది ఇక్కడికి ఎందుకు వచ్చిన పరిస్థితి ఏంటంటే పోయిన 2 టర్ములు కానీ దానికంటే ముందు టర్ములు కానీ ఏ పార్టీ కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. మరి ఇక్కడ పరిస్థితి ఏంటంటే మన వాళ్ళ ఎడ్యుకేషన్ తక్కువ ఉండే. వాస్తవంగా ఏంటంటే చదువుకున్న వాళ్ళు లేక మనం వెనుకబడిపోవడం జరిగింది. నేను చదువుకున్న రోజుల్లో చిన్నప్పుడు నేను 84, 85లో 10th అయిపోయింది నాది. మరి ఆ రోజుల్లో నేనేమనుకున్నానంటే నా చుట్టుపక్కలంతా గొర్రెల కాసే వాళ్ళు ఉంటారు మా ఇళ్ళల్లో. రాముడు మండలి ఎడుకోవడం అక్కడ కరీంనగర్ జిల్లాలో. అక్కడ నేనేం ఆలోచించేవారు కదా, వీళ్ళందరూ గొర్రెలు కాసుకుంటా పొద్దున్నలో అయితే గోళీలు ఆడతారు, చిరుగులు ఆడతారు, నన్ను కూడా మా అడే తోలితే బాగుండని ఆలోచన ఉంటుండే. అంటే మన చుట్టుపక్కల ఎట్లుంటుందో అట్లా దాన్ని బట్టి మనం ఫాలో అవుతుంటాము. మరి నేను ఆ రోజులలో ఇప్పుడు మా ఇళ్ళకి వెళ్ళి చదువుకున్న నాకంటే ఒక 2 ముందు ఉండి తర్వాత నేనే అక్కడ రాముడు మండల ఎడుకోవడంలో మేము మా బహిరంగ సభ మా కోరనరసన్న గారి ఆధ్వర్యంలో పెట్టినప్పుడు ఆ మండల బహిరంగ సభలో కూడా ఆయన గ్రాడ్యుయేట్ ఎవరు లేకుండే అప్పుడు ఆ టైంలో. 90-91 టైంలో కూడా చదువుకున్న వాళ్ళు లేరు. చదువు లేక వెనుకబడిపోయినాం. ముఖ్యంగా మరి రాజకీయాల గురించి వస్తే మరి ఇప్పుడు ఉన్న పరిస్థితులు మనకు అందరికీ తెలిసిందే. మరి గతంలో చూసుకుంటే శ్రీకృష్ణదేవరాయలు కుమ్మవాళ్ళే, హరిహరరాయలు బుక్కరాయలు కుమ్మవాళ్ళే, అహల్యాబాయి ధన్గర్ మహారాష్ట్ర మధ్య భారతాన్ని చక్రవర్తిగా 30 సంవత్సరాలు పరిపాలన చేసింది. మరి అహల్యాబాయి గురించి కూడా మనం బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి ఉన్నది. మరి అహల్యాబాయి గారు ఏంటంటే జ్యోతిర్లింగాలు 108 జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేసిందని విన్నా నేను. మరి అట్లాంటి చరిత్ర గల మన కుర్మలం ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని మనం అందరం కూడా మనలో ఐక్యత లోపం అని చెప్పుకోవచ్చు. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న జనాభానే తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది కుర్మలది. జనరల్గా 8%, 10% అని చెప్పుకుంటున్నాం. మరి కేసీఆర్ గారు ఏం చేసిండు, సమగ్ర సర్వేలో ఏ కులంలో ఎంత ఉన్నారని దాచిపెట్టుకున్నాడు ఇప్పటి వరకు. మరి అన్ని సర్వే చేసి అది దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి అపోజిట్ పార్టీలు కూడా ఎందుకు అడగలేదా అర్థం కాదు. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది, వీళ్ళెందుకు బేడ పెడతలేరు, పెట్టాలి కదా. మరి జనాభా పరంగా ఇంత ఉండి అంటే మనలో ఐక్యత అంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల మనం వెనుకబడిపోయినాం. మరి దీనికి ఇప్పుడు ఇక్కడ మన